హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశంలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కష్టాలు తప్పడం లేదు. సిలిండర్ బుక్ చేసిన తర్వాత వారం రోజుల్లో సిలిండర్ డెలివరీ చేస్తామని కంపెనీలు ఎస్ఎంఎస్లు పంపుతున్నాయి. కానీ వారం పూర్తయిన తర్వాత కూడా సిలిండర్ డెలివరీ చేయడం లేదు. మరో వారం రోజుల సమయం పడుతుందని, అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ కంపెనీలు వినియోగదారులకు మెసేజ్లు పంపుతున్నాయి. అంటే గ్యాస్ సిలిండర్ కోసం 10 రోజుల వరకు ఆగాల్సి వస్తోంది. ఇక దీంతో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. బుక్ చేసిన తర్వాత అందుకునేందుకు చాలా సమయం పడుతోంది. దీంతో గ్యాస్ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ కొరత లేదని ప్రభుత్వాలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం వేరేలా ఉన్నాయి. గ్యాస్ డెలివరీల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 965 రూపాయలుగా ఉండగా డెలివరీ ఛార్జీలు కలుపుకుంటే 1000 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. అటు గ్యాస్ బుకింగ్పై కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇక అలాగే గ్యాస్ బుకింగ్స్కు వెయిటింగ్ పీరియడ్ విధించింది. పట్టణాల్లో ఒక గ్యాస్ బుక్ చేసిన తర్వాత 25 రోజులకు మరో గ్యాస్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక గ్రామాల్లో 45 రోజుల వెయిటింగ్ పీరియడ్ కేంద్రం విధించింది. గ్యాస్ కొరత క్రమంలో కేంద్ర ప్రభుత్వం మార్చిలో ఈ నిబంధనలు ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఇవి ఇలాగే కొనసాగుతున్నాయి. పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు. అటు ఈ నెల 1వ తేదీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. 19 కిలోల గ్యాస్ సిలిండర్పై ఏకంగా 994 రూపాయలు పెరిగింది. ఇక దీంతో ప్రస్తుతం దాని ధర 3315 రూపాయలకి చేరుకుంది. ఇక 5 కిలోల సిలిండర్ ధర 357 రూపాయలుగా ఉండగా 47.5 కిలోల సిలిండర్ ధర 2484 రూపాయలుగా పెరగగా 8282 రూపాయలుగా ఉంది. ఇక ఫిబ్రవరిలో డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర 905 రూపాయలుగా ఉండగా మార్చిలో 60 రూపాయలు పెరిగింది. ఇక దీంతో ప్రస్తుతం 960 రూపాయల వద్ద స్థిరపడింది. ప్రతి నెల 1వ తేదీన కొత్త గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు ప్రకటిస్తూ ఉంటాయి. గత 2 నెలలుగా 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. జూన్ 1వ తేదీ కొత్త ధరలను కంపెనీలు ప్రకటిస్తూ ఉంటాయి. ఇక దీంతో వచ్చే నెల 1న ధరలను పెంచుతారా లేదా స్థిరంగా ఉంచుతారా అనేది చర్చనీయాంశంగా మారింది. హర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. ఇక దీంతో గ్యాస్ సరఫరాలో అంతరాయం కొనసాగుతోంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.